హాయ్ అండి, వెల్కమ్ టు మహేశ్వరి వ్లాగ్స్. ఇప్పుడు ఎంతో రుచికరమైన మామిడికాయ చెక్కు పచ్చడి మీకు చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే ఈ 4 మామిడికాయలు తీసుకుంటున్నాను నేను. వీటిని మంచిగా వాటర్తో కడుక్కొని ఒక క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. వీటిని కొంచెం ఎండలో పెడితే ఎక్కడైనా వాటర్ ఉంటే వెళ్ళిపోతుందండి. మనం పెట్టుకునే పచ్చడి కూడా ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుందన్నమాట. అందుకోసమే కొద్దిసేపు ఎండలో పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడు పెట్టేసుకొని అందులో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని పొడి పట్టేసుకోవాలి. తర్వాత నేను పక్కనే మళ్ళీ తాలింపు కూడా వేసుకుంటున్నానండి. మనము 1 కప్పు ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు, ఎండుమిర్చి వేసేసి తాలింపు కొంచెం అయిన తర్వాత అందులో కరివేపాకు వేసేసుకొని చల్లారిన తర్వాతనే నేను వెల్లుల్లి తురుము, కొద్దిగా పసుపు వేసుకున్నాను. అది మొత్తం చల్లారిన తర్వాతే మనం పచ్చళ్ళలో కలుపుకోవాలండి. ఇప్పుడు ఎలా కలపాలో మీకు చూపిస్తాను. ఒక బేసన్ తీసుకొని అందులో మనం తరిగి పెట్టిన మామిడికాయ ముక్కలైతే ఒక చిన్న బౌల్తో నేను కొలుచుకుంటున్నానండి. నాకైతే 5 బౌల్స్ అయ్యాయి. మనము ఎక్కువ కాయలు ఉన్నప్పుడు కూడా కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలి. మనం ఎలాగైనా సరే 5 గిన్నెలు అయ్యేటట్టు చూసుకోవాలండి. నాకైతే 5 బౌల్స్ అయ్యాయి. నేను ఇదే బౌల్ తోటే నేను కారం, ఉప్పు అవన్నీ కొలుసుకుంటానండి. ఫస్ట్ అయితే నేను మెంతులు, జీలకర్ర, ఆవాలు పొడిగొట్టు పెట్టుకున్నాను కదా, అది వేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ 1/2 బౌల్ తీసుకుంటున్నాను. తర్వాత కారపొడి ఫుల్ బౌల్ తీసుకుంటున్నానండి. తర్వాత కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు తీసుకుంటున్నాను. అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు పట్టేంత వరకు మనం కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ కలపాలి. బాగా ముక్కలకు ఆ పొడంతా పట్టేస్తుందనమాట. పట్టిన తర్వాత తాలింపు చల్లారిన తర్వాత ఇందులోకి వేసేసి కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇది ఎంత కలిపినా పొడి పొడిగానే ఉంటుంది. అలాగే ఇంకా ఆయిల్ పడుతుందని పొయ్యొద్దండి. ఇదే ఆయిల్ ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ పైకి తేలుతుందనమాట. ఇదే సరిపోతుంది. చూడండి, నేనైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక మూత పెట్టేసి ఒక 2 డేస్ అలాగే పక్కన పెట్టేశాను. చూడండి, 2 డేస్ తర్వాత తీస్తే ఆయిల్ ఎలా పైకి తేలిందో మీరే చూడండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి కలుపుకొని సాల్ట్ ఒకవేళ తక్కువ ఉంటే సాల్ట్ కలుపుకోవాలండి. టేస్ట్ చేసిన తర్వాత నాకైతే పట్టలేదండి, సాల్ట్ సరిగ్గా సరిపోయింది. బాగా మిక్స్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి చేసేసుకొని గాజు సీసాలలోనే పెట్టుకోవాలండి. ముందు కూడా ఒకసారి పచ్చడి చేసినప్పుడు చెప్పాను, ఏ పచ్చళ్ళు అయినా సరే మనం గాజు సీసాలోనే పెట్టుకోవాలి. అందుకోసమని నేనైతే గాజు సీసాలలోకి పెట్టేసుకున్నాను. చూడండి, నాకైతే 2 గాజు సీసాలలోకి వచ్చేసి చిన్న బౌల్లోకి వచ్చేసిందండి పచ్చడి. 4 మామిడికాయలు పెట్టాను. నాకైతే ఇలా 2 సీసాలలోకి పచ్చడి వచ్చేసిందండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా మామిడికాయ చెక్కు పచ్చడి మీరు కూడా పెట్టుకోండి.